so that they encourage creative ideas which come out of our young minds. Thank you for all of you. Thank you. सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। శ్రీ త్రివేణి స్కూల్ ఫ్యూజన్ ఫియస్టా కల్చరల్ ఫెస్టివల్ కి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లైన్డ్ గా మన కల్చర్ ఉట్టుపడేటట్టు రెడీ అయ్యారు, డాన్సెస్ చేస్తున్నారు. చాలా పెద్దగా ఈవెంట్ జరుగుతుంది. త్రివేణి స్కూల్ అనేది శ్రీ త్రివేణి స్కూల్ 1987 లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రీసెంట్ గా చూస్తే ఇక్కడ రిజల్ట్స్ అనేవి లాస్ట్ ఇయర్ కూడా GPA 10/10 7 క్యాండిడేట్స్ కి వచ్చిందనమాట. అంతే కదా, ఈ స్కూల్లో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ప్రిన్సిపల్ కానీ ఇక్కడ కరెస్పాండెంట్ గారు కానీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా చాలా వరకు ఇస్తున్నారు అనమాట. ఈ స్కూల్లో ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా చాలా డిసిప్లైన్ గా చాలా వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ నేర్చుకోవడం, స్టడీసే కాదు అకాడమిక్ స్టడీసే కాదు, కరికులంలో భాగంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైతే డాన్సెస్, ఆర్ట్, మ్యూజిక్, తర్వాత స్పోర్ట్స్ కానీ ఈవెంట్స్ కానీ మిగతా వాటిలో పార్టిసిపేట్ చేయడం కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్టాఫ్ కానీ మరియు కరెస్పాండెంట్ సార్ కానీ వీళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా స్టూడెంట్స్ ని ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ వీళ్ళ యాక్టివిటీస్ లో వీళ్ళకి ఎలా నేర్పించడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ గోవర్ధన్ రెడ్డి గారు, నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మీ పిల్లల్ని చూడటం కూడా చాలా హ్యాపీగా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, అంటే చిన్న స్కూల్ స్థాయి పిల్లలు ఎవరైతే 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ ఈ స్టాండర్డ్ పిల్లలు కూడా
చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపిస్తోంది. వీళ్ళందరినీ చూసి మేమందరం చాలా సంతోషపడుతున్నాం. ఇంకా మీ స్కూల్ పైకి రావాలని, శ్రీ త్రివేణి స్కూల్ ఇక్కడ ఉన్న చంపాపేటలో ఉన్న స్కూల్ ఇంకా పైకి రావాలని చెప్పి, ఇక్కడ ఉన్న బ్రాంచెస్ కూడా మీరు అద్భుతంగా నడపాలని, ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇంక ముందు ముందు వస్తాయని చెప్పి ఈ డిసిప్లిన్ చూస్తే నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. మేడం, పేరెంట్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో పిల్లలు గ్రేడ్స్ ర్యాంక్స్ మాత్రమే చూడొద్దు, అన్ని యాక్టివిటీస్, హోలిస్టిక్ యాక్టివిటీస్ చాలా వరకు మనం చూసాం కదా. విపరీతమైన కార్పొరేటైజేషన్ అయిన ఈ తరుణంలో పేరెంట్స్ మరి విపరీతంగా మార్నింగ్ టు నైట్ చదువుపైన రుద్దకుండా, పొద్దున్న 4ంటికి లేపి రాత్రి 10ంటికి కూడా హోంవర్క్ చేయించకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, ఎకో సెన్సిటివ్ సిటిజన్స్ కానీ, అంతేకాదు స్పోర్ట్స్ ఈవెంట్స్, గేమ్స్, కల్చరల్ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేయించడం కానీ. ఇప్పుడు ఈరోజు చూడండి, ఈ ఫ్యూజన్ ఫియస్టాకి చాలా మంది పేరెంట్స్ కూడా కనిపిస్తారు, చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చారనమాట. పిల్లల్ని ఇలాంటి వాటిలో ఎంకరేజ్ చేయడం వల్ల మన కల్చర్ తెలుస్తుంది. ముఖ్యంగా ఇందాక నేను వింటున్నాను తెలంగాణ కల్చర్ గురించి, తెలంగాణ డాన్సెస్, ఆర్ట్ ఫామ్స్ గురించి చాలా అద్భుతంగా స్పీచ్ ఇస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ అన్నమాట. పేరెంట్స్ కేవలం చదువు మాత్రమే కాదు, ప్రపంచ జ్ఞానం, వాల్యూ సిస్టమ్. అండ్ ఈ స్కూల్లో ముఖ్యంగా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కల్చరల్ ఫెస్టివల్ కూడా చాలా మంది పేరెంట్స్ పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఓన్లీ గ్రేడ్స్ మార్క్స్ మాత్రమే కాదు, పిల్లలు హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద స్కూల్ ఫోకస్ చేస్తుంది కాబట్టి పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఇంకా పిల్లల్ని అన్ని రకాల యాక్టివిటీస్ లో ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. టీచర్స్ గురించి